ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడిపత్రిలో డిసెంబర్ 31న రాత్రి కేవలం మహిళల కోసం జేసీ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంపై విమర్శలు చేసిన వారంతా నీచమైన వాళ్ళని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే అనంతపురంలో తన బస్సులు పక్కా ప్లాన్ ప్రకారమే దగ్ధం చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు షార్ట్ సర్క్యూట్ అంటూ కేసు నమోదు చేయడంతో జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తమకు నమ్మకం లేదని జేసీ దుయ్యపట్టారు. నిందితులను పట్టుకోవడం చేతకాకే షార్ట్ సర్క్యూట్ అని కేసు నమోదు చేశారు అని చెప్పి మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో కేవలం తన బస్సులు మాత్రమే నిలబెట్టారని, కానీ బీజేపీ ప్రభుత్వంలో తన బస్సులు తగలబెట్టించారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డిసెంబర్ 31 రాత్రి స్పెషల్ పార్టీ మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ విమర్శల నేపథ్యంలో బీజేపీ మీద జేసీ ఈ ఆరోపణలు చేశారని భావించవచ్చు అంటున్నారు విశ్లేషకులు. బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందరా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాను. నీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారు? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. ఆ బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా, చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చారా? అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అదే మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది, జనవరికి వస్తే. నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందరా? ఏమైంది?